భారతీయుడు సినిమా తీసినటువంటి శంకర్ గారు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక కో డైరెక్టర్ నరసింహరావు నాకు ఫోన్ చేసి ఆయన ఒక రోబో అనే ఒక సినిమా తీస్తున్నాడు, నీతోని డైరెక్టర్ శంకర్ మాట్లాడతారు అన్నారు. శంకర్ గారు ఫోన్లోకి వచ్చి మీకోసం ఒక 2 పాటలు అలా పెట్టాను, మీరు మద్రాసుకు ఎప్పుడు రాగలరు అంటే, నేను రేపు పొద్దున్న బయలుదేరమంటారా సార్ అన్నాను. నేను పొద్దున్నే మళ్ళీ మద్రాసుకు ఫ్లైట్లో వెళ్ళి ఆయన్ని కలుసుకున్నాను. అక్కడ శంకర్ గారికి నాకు మధ్యన ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మేము ఇక్కడ ఎందిరన్ అంటున్నాం తమిళంలో, మీరు తెలుగులో ఏమంటారు? నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎందిరన్ అని మీరు తమిళంలో అంటే యంత్రుడు అని నేను తెలుగులో అంటాను సార్ అన్నాను. ఇంకా అన్నారు. అనగానే మరమనిషి అని కూడా అనొచ్చండి అన్నాను. సరే అనుకొని ముందు ఈ పాట సన్నివేశం చెప్పారు. అందులో 2 పాటలు రాశాను నేను. ఒకటి ఆ రోబో తయారవుతున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్, ఓ మరమనిషి మాలోకిరా. మనిషిలో ఉండే భావోద్వేగాలన్నీ కూడా రోబోకు తీసుకొస్తాడు. అక్కడ రోబో మానవీకరణ చెందుతుంది. ఆ మానవీకరణ చెందినటువంటి రోబో అప్పటిదాకా తనను నిర్మించినటువంటి తన తండ్రి లాంటి తన సైంటిస్ట్ ప్రేమిస్తున్న అమ్మాయి పట్ల అప్పటిదాకా ఉన్నటువంటి యాంత్రిక భావంలోకి మెల్లగా నిమంత్రితమైనటువంటి ఒక శృంగార భావం వచ్చేస్తుంది. అమ్మాయి పట్ల ప్రేమతో పడిపోయాడు. అక్కడ నాకు పాట కావాలి అన్నాడు. ప్రయత్నం చేస్తాను సార్ అంటే అప్పుడు ఆయన తమిళంలో ఉన్నటువంటి పాట యొక్క వెర్షన్, దాని అర్థాలు అవన్నీ నాకు ముందు పెట్టాడు. నేను రాసుకొస్తానండి రేపు అంటే, మొదలు ఏమంటావు అన్నాడు ఆయన. ఇక్కడ అర్థం ఉంది, ఇతనికి భావోద్వేగాలు వచ్చేసాయి. ఫస్ట్ లైన్ ఏమంటావు, ట్యూన్ తనని తానే తానేనే, అది ట్యూన్. ఇనుములో హృదయం మొలిచనే అని మొదలు పెడతానండి అన్నాను. ఇనుములో హృదయం, ఇనుము తెలుగు? ఎస్ సార్, ఇనుము తెలుగు సార్. ఇనుములో హృదయం మొలిచెని ముద్దిమ్మంటూ నిన్నే వలచెని. ఆ ఇనుములో హృదయం మొలిచెనే అద్భుతంగా ఉంది. ల్యాండింగ్ లైన్ సూపర్ అన్నాడు ఆయన. ఆ రాత్రి కూర్చుని 1 గంట దాకా కూర్చుని ఆ పాట పూర్తి చేశాను. అందులో ఒక దగ్గర తమాషైన మాట వచ్చింది, ఎంగిల్లేని దొంగ ముద్దు అని నేను రాశా. ఎంత యంత్రుడైనా అది ఇనుమేగా. ఇనుములో పెదాలకు ముద్దు పెట్టుకునేటువంటి లక్షణం వస్తే వచ్చిండొచ్చు, కానీ పెదాలలో తడి వచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను ఎంగిలి లేని దొంగ ముద్దు అని రాశా. ఆ పదాలకు ఇలాంటి ఎంగిలి లేని దొంగ ముద్దు, ఆ వాటికి ఆయన భలేగా మ్యూజికల్గా ఉంది, మ్యూజింగ్స్ లాగా ఉంది అని తెల్లవారి అనడం జరిగింది. ఆయన ముందు కూర్చుని నేను ఒక్కొక్క వాక్యం చదువుతూ వినిపిస్తూ ఉంటే చాలా బాగున్నాయని చెప్పేసి, అందులో ఈ కంప్యూటర్ భాష ఉంది ఒకటి. ఆ కంప్యూటర్ భాష ఇది షట్ డౌన్ చేయడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ షట్ డౌన్ చేయడం ఇవన్నిటినీ తమిళంలో వైరముత్తు గారు వాళ్ళ అబ్బాయి రాశాడు. దాన్ని నేను తెలుగుకరించి ఆ పాటను నేను రాయడం. క్లాస్ అండ్ మాస్ మా సినిమా భాష చెప్పాలంటే వాళ్ళందరినీ కూడా కవ్వించి ఈ పాట తన వైపు లాక్కుంది. అదే ఇనుములో హృదయం మొలిచెని.